రైట్. ఇక తనకు మద్దతుగా దీక్షలు చేస్తున్న వారిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఉండి ఎమ్మెల్యే రామరాజు మండిపడ్డారు. బెట్టింగ్ చేసేవాళ్లు దీక్షలు చేస్తున్నారని కామెంట్ చేయడాన్ని ఖండించారు. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేసేవాళ్లని, అలాంటి వ్యక్తుల్ని మనం గౌరవించాలని సూచించారు. యాక్చువల్ తప్పు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో ఆయన జిల్లా కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. అదేవిధంగా వెనుకబడినటువంటి బీసీలకు సంబంధించి ఒక నాయకుడైన, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి తండ్రి గారు ఇండిపెండెంట్ ఎంపీటీసీగా, ఒకప్పుడు తెలుగుదేశం మ్యాండేట్ ఇవ్వనప్పుడు కూడా ఇండిపెండెంట్ ఎంపీటీసీగా గెలిచి ఆ తదుపరి తెలుగుదేశం నుంచి సుమారుగా 30 సంవత్సరాలు వారి తండ్రి గారు కానీ వారి సోదరుడు కానీ ఈయన కానీ పనిచేసేటువంటి వ్యక్తులు. వారి సోదరుడు ఏఎంసీ వైస్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీలో చేసి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జనసేన యొక్క ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే శ్రీనివాస్ గారు కానీ అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి హరినాయుడు గారు కానీ వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు. ముఖ్యంగా వారికి ఏదైతే నాయకుడు సంబంధించి 3 పర్యాయములు ఏదైతే సీట్ ఇచ్చామని చెప్పి తెలిసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి దానికోసం వారు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైతే చేసినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారో, గ్రామం మాదేపట్నం అంటే పెద్ద గ్రామం మా ప్రాంతంలో, తెలుగుదేశానికి ఆయుపట్టు గ్రామం. ఆ గ్రామానికి సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ తెలుగుదేశం పార్టీకి సుమారుగా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ పనిచేసినటువంటి వ్యక్తులు. అటువంటి మాటలు మాట్లాడడం ఒక ఆలోచన విధంలో అది కరెక్ట్ కాదని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదన్నా ఉండేటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం, అంటే మొన్న మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది, కొన్ని వేల మంది వచ్చారు, వాళ్ళందరూ బెట్టింగ్ రాయిలా. అదేవిధంగా మొన్న ఎన్డీ గార్డెన్స్కి వచ్చి అందరూ కూడా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో పాల్గొన్నటువంటి వారు కూడా అటువంటి వారైనా? అవి కాదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా కార్యకర్త ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు. వారికి గౌరవిస్తే ఆ గౌరవాన్ని మనం ఇంకా ఎదురుకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఉపయోగపడే వ్యక్తులు. కాబట్టి ఇటువంటి విషయాల్ని మనం మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక పక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో మాట్లాడుకుంటూ, తెలిసిందే కదా అందరికీ, మళ్ళీ ఇక్కడ ఆ క్రమంలో పార్టీని అలర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పార్టీ తీసుకునే నిర్ణయం బ్రాడర్ స్టేట్ లెవెల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటుంది. గ్యాంబ్లర్స్ ఇంట్రెస్ట్ ఒకటే కాదు. ఓకే, అన్నీ చూసుకుంటూ కిందకు వస్తే ఓకే, గ్యాంబ్లర్ని కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎన్ని కోట్లు కట్టారో అందరికీ తెలుసు, ఎందుకు పోరాడుతున్నారో అందరికీ తెలుసు. కానీ పార్టీని విమర్శించటం, నన్ను వ్యక్తిగతంగా విమర్శించటం అనేది మంచి పద్ధతి కాదు. రేపొద్దున నాకు ఎంపీ సీటు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈయన మరి పార్టీని విమర్శించాడు, అనవసరం కదా. సపోజ్ రేపు రంగనాథరాజు కాదు ఈయనకి ఇస్తానన్నాడు అనుకోండి, వెళ్ళిపోవచ్చు. అడిగిన మాట నిజం, అందులో అబద్ధం లేదు. ఈయనే ఎవరు పెట్టాడు, ఎవరు మాట్లాడారో తెలుసు. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం, ఎమ్మెల్యే సీటు అని అన్నట్టుగా ఉంది. సో ఆయన మాట్లాడుకునేవాడిని తప్పులేదు. సీట్ రానప్పుడు ఇంకో పార్టీలో సీట్ ట్రై చేసుకోవాలి. బట్ వెళ్ళిపోయేటప్పుడు మరి ఇంకా పార్టీని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న నేను ఎంపీ అవ్వచ్చు, నేను ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇద్దరం కలిసి తిరగాలి కదా. నాకు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రఘురాజు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రామరాజు ఓటేయండి సార్ వాళ్ళ మంచోడు అని చెప్పి నేను చెప్పాలి. దానికి కూడా స్కోప్ అయితే ఉంది కదా, పూర్తిగా రూల్ అవుట్ కాదు కదా. రూల్ అవుట్ అవ్వకుండా రైట్. ఇక రఘురామకృష్ణంరాజు
టీడీపీలో జాయిన్ అవడంతో ఒక్కసారిగా ఉండి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాకర్ లైవ్లో అందిస్తారు. సో సాకర్, ఇప్పటికే చూసుకుంటే అటు రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరిన తర్వాత తనకి టికెట్ కేటాయించాలని కూడా రామరాజు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి దీక్షలు చేస్తున్నారు. అలాంటి వారిపైన అంటే ఇద్దరు టీడీపీలో ఉన్నారు, అయితే టీడీపీ గెలుపు కోసం ప్రయత్నించాలి, కానీ రామరాజు తరపున ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని రఘురామకృష్ణంరాజు చేసిన కామెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ కామెంట్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో నాయకుల మధ్య, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుందనే చెప్పుకోవచ్చు. నిన్న రఘురామకృష్ణంరాజు ఏదైతే రామరాజుకే సీటు కొనసాగించాలంటూ కొంతమంది కార్యకర్తల ఆమరణ దీక్షకు దిగటం కానీ, లేకపోతే నియోజకవర్గంలో మూకుమ్మడి రాజీనామాలకు దిగటం, వీటన్నిటి మీద కూడా ఆయన కొంత కామెంట్ చేయడం జరిగింది. బెట్టింగ్ రాయల్లో తమ బెట్టింగ్ కోసం ఈ విధమైన వ్యవహారాలు నడిపిస్తున్నారు అంటూ కామెంట్ చేయడంతో పాటుగా వైఎస్ఆర్సీపీతో కాంటాక్ట్లో ఉన్నారు, పార్టీని వీడి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ పార్టీని బద్నాం చేసే కార్యక్రమాలు చేయడం, పార్టీని డిగ్రేడ్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడడంతో ఇటు ఉండి ఎమ్మెల్యే రామరాజు సైతం అదే స్థాయిలో స్పందించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలు, అటువంటి కార్యకర్తలను బెట్టింగ్ గాళ్ళు అంటూ ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా రామరాజు ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటుగా ఈ సీటు విషయంలో చంద్రబాబు 2 రోజుల్లో చెప్తా అన్నారు కాబట్టి అప్పటి వరకు వేచి ఉండాలంటూ కూడా రామరాజు చెప్పడం, కానీ రామరాజుకి సంబంధించి ఎవరైతే అనుచరులు ఉన్నారో వారంతా పార్టీకి, టీడీపీని ఎప్పటి నుండో కష్టపడుతూ వస్తున్నారు, వారిని చాలా దారుణంగా బెట్టింగ్ వాళ్ళు కానీ ఏకవచనంతో మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కొంత రఘురామకృష్ణరాజు సూచించే పరిస్థితుల్లో హాట్ కామెంట్స్ చేశారనే చెప్పుకోవచ్చు రామరాజు. మరోపక్క రఘురామకృష్ణరాజు సైతం చాలా తీవ్ర విమర్శలు చేశారు. ఇటు పేర్లు ఎత్తకుండానే పాయింట్ అవుట్ చేశారనే చెప్పుకోవచ్చు. అంటే రఘురామకృష్ణరాజు చెప్తున్న దాన్ని బట్టి ఉండి ఎమ్మెల్యే రామరాజు వైసీపీలో కాంటాక్ట్లోకి వెళ్ళారా, లేకపోతే ఉండి టీడీపీలో ముఖ్య నేతలు ఎవరన్నా కాంటాక్ట్లోకి వెళ్తున్నారా అనేది కొంత ఇక్కడ స్పష్టత రావాల్సిన అంశం. మరోపక్క పార్టీని ఎవరు వీడబోతున్నారు పార్టీని వీడబోతున్నా అంటూనే రఘురామకృష్ణరాజు తాను ఎంపీగా ఒకవేళ అవకాశం వస్తే అదే ఉండి నుండి రామరాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కాబట్టి ఇద్దరం మొహామొహాలు చూసుకునే పరిస్థితి ఉంటుంది. రఘురామకృష్ణరాజుకు ఓటేయాలని రామరాజు చెప్తారు, రామరాజుకు ఓటేయాలని నేను కూడా చెప్పే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంతకాలం వేచి ఉండాలి అంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. కానీ ఉండి నియోజకవర్గంలో కార్యకర్తలు మాత్రం తీవ్ర అయోమయంలో ఉన్నారు, అసహనంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది ఎమ్మెల్యే రామరాజుతో పాటు ప్రయాణం చేస్తుంటే మరికొంతమంది ఉండి మాజీ ఎమ్మెల్యే శివ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కాబట్టి ఆయనతో పోటీలో ఉన్నారు. మరికొంతమంది రఘురామరాజు దగ్గరికి కూడా వస్తున్నారు. దీన్నే రఘురామరాజు కోట్ చేస్తున్నారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దు, అధినాయకుడు ఎవరికి సీటు కేటాయిస్తే వారు పోటీలో ఉందామంటూ కూడా ఆయన పిలుపునిచ్చే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.